బ్రేకింగ్ న్యూస్ ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వం మధ్య 4 గంటలుగా చర్చలు జరుగుతున్నాయి. ఇరు వర్గాల మధ్య సానుకూల ధోరణి కనిపిస్తోంది. ఇవాల్టితో సమ్మెను విరమింపజేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇవాల్టితో అన్ని డిమాండ్లపై క్లారిటీ తెచ్చుకునే ఆలోచనలో జేఏసీ ఉంది. దశల వారీగా అన్ని డిమాండ్లు పరిష్కరిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అన్ని సమస్యల పరిష్కారానికి ఒక గ్యారంటీ ఇవ్వాలని జేఏసీ అంటోంది. యూనియన్లు ఎలక్షన్లకు ప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. కార్మికులను ఉత్తేజపరిచేందుకు పీఆర్సీ డీఏకు సర్కార్ సరే అనే ఛాన్స్ ఉంది. ఇక ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై మాత్రం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసే యోచన కనిపిస్తోంది. మిగతా 29 డిమాండ్ల విషయంలో పట్టు విడుపుల ధోరణిలో 2 వర్గాలున్నాయి. చర్చలు మరొక గంటకు పైగా కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత 2 వర్గాల నుంచి ప్రకటనలు ఉండే అవకాశం ఉంది. మా ప్రతినిధి ఎలెందర్ తో మాట్లాడదాం. ఎలెందర్, ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వం మధ్య 4 గంటలుగా చర్చలైతే సానుకూలంగానే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అన్ని డిమాండ్లపై ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఇవాళ అనుకోవచ్చా? ఇక ఇవాల్టితో సమ్మె విరమిస్తారు అనుకోవచ్చా? దశల వారీగా అన్ని డిమాండ్లు పరిష్కరిస్తామంటుంది ప్రభుత్వం. ముందుగా వేటిని పరిష్కరిస్తామని చెప్తోంది? రైట్, ఆర్టీసీ జేఏసీతో ఇటు ప్రభుత్వం అంటే మంత్రుల బృందం, అదేవిధంగా ఐఏఎస్ కమిటీ ఏదైతే ఉందో అదంతా కూడా దాదాపుగా చాలాసేపటి నుంచి భేటీ అయితే నడుస్తుంది. అయితే ఇప్పటికే ఒక చర్చలపైన అన్ని అంశాలపైన ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇరు వర్గాలు ఒక ఏకపక్షంగా అంటే ఒకే అంశం ఒక క్లారిటీకి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ అంశాలను చర్చించినటువంటి అంశాలు ఓకే అనుకున్నటువంటి అంశాలను ఇప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ కమిటీ కావచ్చు, మంత్రులంతా కూడా ప్రత్యేకంగా మరోసారి మాట్లాడుకుంటూ ఈ విషయాలన్నీ కూడా సీఎంకి వివరిస్తున్నట్టు కూడా మనకి ఇంటర్నల్గా సమాచారం అందుతుంది. సో ఈ అంతా అయిపోయిన తర్వాత మరొక గంట లోపు వీళ్ళంతా బయటికి వచ్చి ఒకేసారి ఇద్దరికి ఒకేసారి ఒక అనౌన్స్మెంట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఆర్టీసీ జేఏసీ 32 డిమాండ్లు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పటికే 29 డిమాండ్లు మేము పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పింది. సో మిగతా 3 డిమాండ్లపైనే ఇక్కడ సందిగ్ధత కొనసాగుతుంది ఇప్పటి వరకు కూడా. సో ఆ అంశాలపైన కూడా ప్రభుత్వం నుంచి సానుకూలమైనటువంటి ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా ఒక సంకేతాలు అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇటు ఇరువైపుల నుంచి ఇరు వర్గాలు కూడా ఒక్కొక్క స్టెప్ ముందుకు వచ్చినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ముందు నుంచి 3 ప్రధానమైనటువంటి డిమాండ్లు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అనేది ఒక ప్రధానమైన డిమాండ్ అయితే, మరొకటి ఆర్టీసీకి సంబంధించినటువంటి గుర్తింపు సంఘాలను వాటికి గుర్తింపించి వాటికి ఎన్నికలు నిర్వహించుకునే అవకాశం కల్పించడం అనేది వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నవి. సో మిగతావన్నీ కూడా పీఆర్సీ, వేతన సవరణ, ఈ అన్ని అంశాలు కూడా దాదాపుగా 32 అంశాలు ఉన్నాయి. సో మిగతా అంశాల ఈ డబ్బులకు సంబంధించినటువంటి అంశం అయితే కొంత మనీ పరంగా ప్రభుత్వానికి ఎంతవరకు భారం పడే అవకాశం ఉంది అనే అంశాలకు సంబంధించి ఒక చర్చించుకొని ఇప్పటికే 2-3 దఫాలుగా ఈ భేటీ అనేది కంటిన్యూ అయింది. వీటన్నిటిపైన జేఏసీకి నాయకులకు క్లారిటీ ఇచ్చినటువంటి నేపథ్యంలో సో వాళ్ళు కూడా సానుకూలంగా ఓకే అనుకున్నటువంటి క్లారిటీ అయితే కనిపిస్తుంది. సో ఇప్పటికే చర్చించుకున్నటువంటి అంశాలను సీఎంకి వివరిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ అంశాలపైన ఏ అంశాలపైన క్లారిటీ వచ్చింది, వీళ్ళు సమ్మె విరమిస్తున్నారా అనే అంశాన్ని కూడా విరమిస్తున్నారా, లేకపోతే ఇంకేదైనా వాళ్ళు చెప్పదలుచుకున్నారా అనే అంశాలకు సంబంధించి ఒక క్లారిటీగా మరొక గంటలోపు వాళ్ళు బయటికి వచ్చి చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ అంశాలన్నిటిపైన కూడా ఒక క్లారిటీ వచ్చిందన్నట్టుగానే సానుకూలమైనటువంటి వాతావరణంగా ఒక సంకేతాలు అయితే బయటికి అందుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్ ఎలిందర్.